సీత సెలెక్ట్ చేసావా, తీసుకున్నావా? నాది అయిపోయినట్టే అమ్మమ్మ గారు. మీ అందరిది అయిందా? చూస్తున్నా. నాకు ఇది నచ్చింది. బాగుంది, తీసుకో. సావిత్రి, నువ్వు కూడా నీకేదైనా నచ్చితే తీసుకో. నాకెందుకు పిన్ని గారు? నాకెందుకు అంటావేమిటి? కొనిచ్చేది నేను, తీసుకో, సెలెక్ట్ చెయ్యి. అలాగే పిన్ని గారు. మేము సెలెక్ట్ చేసినవన్నీ ప్యాక్ చేసి బిల్ ఇవ్వండి. అక్క ఇప్పుడే వస్తాను. ఆగండమ్మా. దేనికి? బిల్ చేయని ఐటెం ఏదో మీ బ్యాగ్లో ఉంది, అందుకే బీప్ సౌండ్ వస్తుంది. బిల్లు కట్టిన ఐటమ్ నా బ్యాగ్ లో ఎందుకుంటుంది? ఉంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. ప్లీజ్ మీ బ్యాగ్ చెక్ చేయాలి. ఏంటి మీరు అనేది? ప్లీజ్ మేడం, మీ బ్యాగ్ చెక్ చేయాలి. బ్యాగ్ ఇవ్వండి మేడం. ఏంటి మీ ఉద్దేశం? నేను దొంగతనం చేశానా? సోనా, బ్యాగ్ ఇవ్వు. మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే మీకే తెలుస్తుంది మీ అనుమానం నిజమా కాదా అనేది. ఇదేంటి? ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది బావా? ఆ విషయం పోలీసులను పిలిస్తే చెప్తారు. పోలీసులు పిలుస్తారా? ప్లీజ్ అండి, ఏదో మిస్ అయి ఉంటుంది. అయినా స్వర్ణ, అది నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అదే అర్థం కావట్లేదు బావా. మీరేం మాట్లాడకండి. పిఠాపురం మంగమ్మ గారి మొహం చూసి ఆగాల్సి వస్తుంది, లేకపోతే సెక్యూరిటీ అన్న పనే చేయాల్సి వస్తుంది. ఈవిడ మీ మనవరాలేంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనన్నది వారికి అర్థమైంది. రాద్ధాంతం చేసి వారి పరువు తీయకండి. ఆ రాస్కల్ నాతో చేయకూడని పనులన్నీ చేయిస్తున్నాడు. కనిపిస్తే కాల్చి పారేయాలనిపిస్తోంది. నా మూలన అది దొంగ అనిపించుకొని నానా మాటలు పడింది. ఇలా వాడు చెప్పినట్టు చేస్తూ పోతే చివరికి నా చేతులతోనే ఎవరి ప్రాణాలైనా తీయించినా తీయిస్తాడు. అసలు నేనెందుకింత పిరికిదన్నయ్యాను? వాడి మాటల్ని ఎందుకు ఫాలో అవ్వాలి? నా బలహీనతని వాడు ఆయుధంగా చేసుకొని దాడి చేస్తున్నాడు. ఆ ముక్కు మొహం తెలియని వాడి బెదిరింపుల్ని ఇంక వినొద్దు. అసలు వాడు చూపించిన సాక్ష్యాధారాలు నిజమో కాదో తెలుసుకోవాలి. నేనేంటి పిరికితనంతో పిచ్చితనంతో ఇలా ప్రవర్తించాను? ఎలాంటి చిక్కుముడైనా ఎంత క్లిష్ట పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. రే ఈడియట్, ఎందుకురా నాతో ఇంత పాపం చేయిస్తున్నావు? అసలు నీకేం కావాలరా? వేల లక్షల కోట్ల లేకపోతే మా ఆస్తా? చెప్పరా, నువ్వేం కోరితే అది ఇస్తాను. నా వాటాకొచ్చిన మొత్తం ఆస్తిని ఇస్తాను. చాలదు అంటే అందరి కళ్ళు పట్టుకునేనా అందరి ఆస్తి నీకే రాసిచ్చేలా చేస్తాను. నీ దగ్గరున్న సాక్ష్యాధారాలన్నీ నాకిచ్చేసాయి. కుదరదు. నాకు ఆస్తి అవసరం లేదు. నేను కోరుకునేది ప్రతీకారం. నాకున్నది పగ. అది నెరవేరితేనే మనశ్శాంతి. నేను బతికున్నంత కాలం నా కుటుంబాన్ని నువ్వేమీ చేయలేవు. అసలు నీ దగ్గరున్న సాక్ష్యాలు నిజమో కావో నాకు తెలియాలి. ఇంక నేను నీ మాటలు వినదలుచుకోలేదు. నువ్వు చెప్పినట్టు చెయ్యను. ఏం చేయదలుచుకుంటే అది చేసుకో. నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. మించి వస్తే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నీ ప్రాణాలు తీయడానికైనా నేను వెనకాడను. శబాస్ సీత. కానీ నీ ఛాలెంజ్లకు బెదిరిపోయేవాడిని కాను సీత. నువ్వు తెగబడతానంటున్నావు. నా సాక్ష్యాధారాలను అనుమానిస్తున్నావు. కాబట్టి ఇప్పుడే టీజర్ రిలీజ్ చేస్తా చూడు. శాంపిల్ డోస్ ఇచ్చి నీకు చలి చెమటలు పట్టేలా చేస్తా. ఛాలెంజ్ మీద నిలబడతావో, జారి కింద పడతావో, సారీ అని కంటిన్యూ అవుతావో చూద్దాం. తొందరపడ్డానా?
వాడేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా? వాడి టెన్షన్తో నా ఆలోచనలన్నీ నశించిపోతున్నాయి. అంత అయోమయంగా ఉంది. అది చచ్చి మాకు నరకం చూపిస్తోంది. ఆ హంస పాపిష్టి జన్మ మా కోసమే ఎత్తినట్టుంది. ఛ! ఏమిటండి మళ్ళీ పోలీసులు వస్తున్నారు? హంసది హత్య అన్నారు కదా, ఏం ఎంక్వైరీకి వచ్చారో రాని తెలుస్తుందిగా. ఏంటి ఎస్ఐ గారు, హంస హత్యకు సంబంధించిన వివరాలు ఏమన్నా తెలిసాయా? కానిస్టేబుల్ సార్, ఇటివో చూడండి. ఆ అమ్మాయి చేతిలో ఈ బటన్, ఆ డ్రెస్ తాలూకు క్లాత్ పీసు లభించాయి. అంటే ఆమెను హత్య చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అతనితో పెనుగులాడింది. ఆ సమయంలో ఇవి ఆ హంస చేతిలో ఉండిపోయాయి. ఎంత తెలివైన దొంగైనా ఏదో ఒక ఆధారం మర్చిపోతాడు అన్నట్టు ఈ హత్య విషయంలో కూడా హడావిడిలో హంతకుడు వీటిని పట్టించుకోలేదు. వాటిని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడని మాకు అనుమానం కలిగింది. ఎస్ఐ గారు, ఇది పిఠాపురం మంగమ్మ నివసిస్తున్న ఇల్లు. కాదని మేము అనడం లేదు, కానీ హంతకుడు ఉండడన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? అంతేకాదు, హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అది కాన్ఫిడెన్షియల్, మేం బయటికి చెప్పకూడదు. ఇలా మా ఇంటికి రావటం మాకు అవమానం. మాకు మా డ్యూటీ ముఖ్యం, ఇన్వెస్టిగేషన్ ముఖ్యం. హంతకుడిని పట్టుకోవడం మా బాధ్యత. మేము వీళ్ళంతా సెర్చ్ చేయాలి. కోఆపరేట్ చేయండి. అభ్యంతరం పెడితే బాగుండదు. సెర్చ్ వారెంట్ ఉందా? ఎస్, ఉంది. కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్స్ సార్. మొత్తం ఇల్లంతా గాలించండి. ఓకే సార్. ఏం వదలొద్దు. ఆగండి, అది మాగది. వెతకనీ మంగా, వద్దు అనాల్సిన పనే ఉంది. అయినా మన మీద మనకు నమ్మకం లేదా ఏమిటి? అంత దుర్మార్గం చేసేవాళ్ళు మనలో ఎవ్వరూ లేరు. కానిస్టేబుల్, మీరు వెతకండి. ఇప్పుడు అవి దొరికిపోతే సాకేత్ దొరికిపోతాడేమో. చూడండి, ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొద్దు. ఉన్న చోటు నుంచి కదలొద్దు. సాకేత్ కార్ లోపల చూస్తే ప్రాబ్లం అయిపోద్ది. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయను? ఈ రూమ్ లో ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు సార్. ఈ రూమ్ లో కూడా ఏం దొరకలేదు సార్. పైకి వెళ్ళి చూడండి. ఓకే సార్. సార్, పైన కూడా ఎలాంటి అన్నవాళ్ళు దొరకలేదు సార్. నాకు ఎక్కడా దొరకలేదు సార్. అటువైపు చూద్దాం, పదండి. ఓకే సార్.
సారీ అండి, మాకు మా ఆధారాలతో పోలిన డ్రెస్సు ఏది ఇంట్లో లేదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మీ బాధ్యత మీరు నిర్వర్తించారు. సారీ అండి, ఉంటాం. కమాన్. అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఏమీ దొరకలేదు. అంతకుడు జాగ్రత్త పడినట్టున్నాడు, ముందే దాన్ని ఎక్కడో దాచేసినట్టున్నాడు. ఎంతకాలం దొరకకుండా ఉంటాడో చూద్దాం. వేరే క్లూస్ దొరకవా? వాడి సంగతి తెలియదా? పదండి. ఓకే సార్. పద బావా, ఆ డ్రెస్ తీసి కాల్ చేద్దాం. రా బావా. బావా, డ్రెస్ ఏమైంది బావా? అదే నాకు అర్థం కావట్లేదు స్వర్ణ. ఇంకోసారి సరిగ్గా చూడు. లేదు స్వర్ణ, డ్రెస్ ఏమై ఉంటుంది? సరే, లేకపోతే మంచిది, వెళ్దాం పదా. అది కాదు బావా, ఇవి తీసుకెళ్ళి ఎవరైనా పోలీసులకి ఆ బటన్స్ క్లాత్ పంపించారేమో. ఏంటో అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. సరే పద, ఎవరైనా వస్తారు. పద. వీళ్ళింత కంగారు పడుతున్నారంటే అతను చెప్పింది నిజమే. వాడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడే. టీజర్ అని ఎంత డేంజర్లో పడేశాడు. అయినా సాకేత్ మర్డర్ చేసింది స్వర్ణకి తెలుసా? మరి అదెందుకు అంత టెన్షన్ పడుతుంది? అసలేమై ఉంటుంది? స్వర్ణని అడిగితే తెలుస్తుంది కదా. తెలుసుకుంటాను. నువ్వు అంత ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు టెన్షన్ పడితే నన్ను ఫాలో అవ్వలేవు కాబట్టి నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. విను. సాకేత్ చేసిన మర్డర్లో స్వర్ణ భాగస్వామ్యం ఉంది. ఇద్దరూ కలిసి పథకం ప్రకారం హంసని హత్య చేశారు. నేను నమ్మను. అబద్ధాలు చెప్పను. నేను చాటుగా ఉండొచ్చు కానీ నేను చెప్పేవి వాస్తవాలు. నీ నమ్మకం కోసం 2 ఛాయాచిత్రాలు పంపుతాను, చూసుకో. చూడు, డ్రెస్ కాల్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఇలాంటివి ఇంకా చాలా ఆధారాలున్నాయి. నేను నమ్మను. నా చెల్లెలికి ఏం తెలియదు. ఆ ఫోటోలన్నీ అబద్ధం అబద్ధం అబద్ధం. నిజమేంటో, అసలు సాకేత్ ఆ హంసని ఎందుకు మర్డర్ చేశాడో, అందులో స్వర్ణ పాత్ర ఏంటో దాన్ని అడిగి తెలుసుకుంటాను.
ఏంటి అంత స్పీడ్గా వెళ్తున్నావు? వెళ్ళి స్వర్ణం నిలదీస్తావా? నువ్వు దబాయించడిగితే బుకాయిస్తుందే గాని అవును అని ఒప్పుకుంటుందా? ఎందుకు హంసని హత్య చేశారు అంటే కారణం వివరంగా చెప్తుందా? తప్పు చేసిన వాళ్ళెవరూ అంత తేలిగ్గా తప్పు ఒప్పుకోరు. అయినా మొండితనంలో తను నీ చెల్లెలేగా. అవును, నీకు మరీ ఇంత ఆవేశం ఎక్కువైందేంటి? నీకిప్పుడు స్వర్ణ భాగస్వామ్యం ఉందా లేదా అని తెలుసుకోవటం ముఖ్యమా, సాకేత్ అరెస్ట్ కాకుండా కాపాడుకోవటం ముఖ్యమా? అటు వెళ్ళటం మానేసి ఇటు తిరుగు. ఎందుకు? ఎందుకని ఎదురు ప్రశ్నలు వద్దు సీత, వెనక్కి తిరుగు. ఇప్పుడు కొరియర్ వస్తుంది, తీసుకో. ఏంటని మళ్ళీ అడక్కు. నువ్వు ఆలస్యం చేస్తే అది ఆ పెద్దావిడ తీసుకుంటుంది. అది ఆవిడ ఓపెన్ చేస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. కొరియర్. అమ్మమ్మ గారు తీసుకుంటే ఎక్స్క్యూజ్ మీ. ఎవరు బాబు నువ్వు? కొరియర్ బాయ్ అండి. కొరియరా? అవును, ఎవరి పేరు మీద వచ్చింది? ఎవరు పంపించారు? సీత గారి పేరు మీద వచ్చిందండి కొరియర్. ఇలా ఇవ్వు. అమ్మమ్మ గారు, సీత అనే పేరు మీద కొరియర్ వచ్చింది కదా? అవును మేడం. ఇలా ఇవ్వండి. ఇక్కడ సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. సీత, ఏమిటి సీత అది? ఆ, అది అది అమ్మమ్మ గారు. ఓపెన్ చేసి సీత. చెయ్యి సీత. ఏమిటి సీత, ఆ బాక్స్ ఓపెన్ చేయమంటే అలా ఆలోచిస్తావే? ఆ, 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 అది ఓపెన్ చేస్తాను. ఏంటమ్మా, కొత్త ఫోన్ తెప్పించావా? ఆ, అవును తాతయ్య గారు. ఈ మాత్రం దానికి అంత భయం ఎందుకు? ఆ, అది అది ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి అంత వెనక ముందు ఆడటం ఎందుకు? అవును, నీకు ఫోన్ ఉంది కదమ్మా, మళ్ళీ ఇదెందుకు తెప్పించావు? దానికి ఉందండి, కొత్తది కావాలనుకుందేమో తెప్పించుకుంది. అది కదమ్మమ్మ గారు, అది పాత ఫోన్ అయిపోయింది, పైగా పగిలిపోయింది కూడా. అందుకే. అలాగా? మరి ముందే ఫోన్ తెప్పించాను అనంటే సరిపోయేది కదమ్మా. ఫోన్ చాలా బాగుందమ్మా. అందుకే కదండి ఏరి కోరి ఆర్డర్ వేసి మరీ తెప్పించుకుందా ఫోను. అవునా మమ్మీ గారు? హలో, సిమ్ కార్డ్తో సహా పంపించా. ఫోన్ లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్. నాకు ఇబ్బంది కదా. మళ్ళీ ఏం చేయాలి? నా ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయాలి. ఏంటది? ఫోన్ ముక్కలైపోయినట్టు మీ కుటుంబం ముక్కలు చెక్కలైపోవాలి. అది నాకిష్టం లేని పని. నువ్వు చేయకపోతే విడిపోవటం కాదు, అంతా పైకి పోతారు. బాంబు పెట్టి లేపేస్తా. ఛా!